మాల్లోనే ఉంది సఫోరా, అందుకని మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి సఫోరాకి. జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో. అసలు నిన్న వస్తే ఇంకా అసలు ఈ మాత్రం ఖాళీ కూడా ఉండేది కాదేమో. అంత పెద్దదో చూడండి. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చింది. ఎంత బాగుంది చూడండి. నార్త్ స్ట్రామ్ చూడండి. లగ్జరీ స్టోర్, అన్నీ పిచ్చ కాస్ట్ ఉంటాయి అక్కడ. ఇక్కడ డైరెక్టరీలో సెర్చ్ చేస్తున్నాను సెఫోరా ఎక్కడ ఉందా అని. సో ఇది చూపిస్తుంది మంచిగా మ్యాప్స్. అక్కడ కియోస్కి స్క్రీన్ ఉంటుంది, అక్కడ మనం సెర్చ్ యూజ్ చేసి మనం ఫైండ్ చేయొచ్చు ఎక్కడ ఉందా ఏంటా అని. మనం పైకి వచ్చినట్టున్నా, లోవర్ లెవెల్ లాగా ఉందా. ఓ కిందకి వెళ్ళాలి కాబోలు. ఇక్కడ స్టేర్ కేస్ ఉన్నాయిగా, తీసుకొని పోదాం. సఫోరాకి ఎందుకంటే అట్లీస్ట్ ప్రజెంట్ వాడుతున్న ఫౌండేషన్ అన్నా తీసుకుందామని. టింటెడ్ ఫౌండేషను అదన్నా తీసుకొని వెళ్దాము, ప్రస్తుతానికి గడుస్తూ ఉంటుంది కదా. వచ్చింది. స్టోర్లో రమ్మంటున్నట్టు ఉంది, అదొక అడ్వర్టైజ్మెంట్. Hey. How many items for that gift? This is my second time today. We have no filming. Oh, no filming? Okay. సఫోరా అలా వీడియో తీయకూడదంట, అందుకని నేను తీయలేదు. అందుకే లోపలికి వెళ్ళేటప్పుడే చెప్పారు, అందుకని ఆపేశాను. ఓ శాంతా కూడా ఉన్నాను. ఇక్కడ శాంతా క్లాస్ చూడండి చక్కగా కూర్చొని చెయ్యూపుతున్నాడు. సో ఇది ఫోటో సెషన్ అనమాట. సో ఎవరైనా కానీ వెళ్ళి శాంతా పక్కన కూర్చొని ఫోటో సెట్ చేస్తారు చూడండి, ఇస్తారు. బేసిక్గా ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ టైంలో ఇట్లా ఫ్యామిలీ శాంతా క్లాస్ తోటి పిల్లల్ని ఫ్యామిలీ ఫోటోలు దిగి సో క్రిస్మస్ కార్డ్ ప్రిపేర్ చేసి అందరికి విషెస్ పంపిస్తారు. క్రిస్మస్ విషెస్ ఫ్రమ్ సో అండ్ ఫ్యామిలీ అని పంపిస్తారు అనమాట. క్రిస్మస్ కార్డు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి, అదొక ట్రెడిషన్ ఇక్కడ. సో దానికోసం ఇదంతా సెట్ చేసుకొని పెట్టుకున్నారు. సో టైం అయిపోయినట్టుంది, వెళ్ళిపోతున్నాడు. వచ్చిన దావలోనే వెళ్ళాలి, లేకపోతే చాలా దూరం నడవాల్సి వస్తుంది. పెద్ద మాల్ కదా. పిల్లలు చూడు ఎట్లా ఆడుతున్నారో. వైఫులు షాపింగ్కి వెళ్తే హస్బెండ్లు అందరూ పిల్లల్ని ఇక్కడ ఆడిస్తున్నట్టున్నారు. ఫైనల్గా బయటకు వచ్చాము, మాల్ బయటికి. పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్తున్నా. మేసీస్లో అయిపోయింది షాపింగ్. అన్ఫార్చునేట్గా అన్ని బ్లాక్ ఫ్రైడే డీల్స్ అయిపోయినాయి, ఏం లేవు. యాక్చువల్ నేను వస్తే బాగుండేది. సో ఇంక ఇప్పుడు బర్లింగ్టన్కి వెళ్తున్నాను. మాకు ఇక్కడ దగ్గరే 2 మైల్స్ దూరంలో ఉంది బర్లింగ్టన్. అక్కడికి వెళ్ళి చూస్తాను ఏమైనా ఉన్నాయేమో అని. మెయిన్ ఇక్కడికి వచ్చింది మేకప్ స్టఫ్ కోసమే, కానీ డీల్స్ అయిపోయినాయి. అన్ఫార్చునేట్.
అట్లీస్ట్ రెండు బాబీ బ్రౌన్ ఎస్టీ ల్యాడర్ అయినా ట్రై చేసేదాన్ని. డీల్స్ ఉంటే నేను అనుకుంటానే ఉన్నాను ఆన్లైన్లో అన్న ఆర్డర్ చేద్దామని. నిన్న అంటే షేడ్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో, షేడ్ అక్కడికి వెళ్ళి ట్రై చేసి కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో ఉన్నాను. బట్ అట్లీస్ట్ వాళ్ళు రీప్లేస్మెంట్ అన్నా ఇచ్చేవాళ్ళేమో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే. బట్ ఇట్స్ ఓకే. ఇక్కడే చాలా స్టోర్లు ఉంటాయి. వాల్మార్ట్, రాస్, బర్లింగ్టన్. ఇవి మన ఆస్థాన స్టోర్స్, అంటే రెగ్యులర్గా వచ్చేది ఇక్కడికే. 3 కవర్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చామంటే. రెండిటి మధ్యలో పెడదాము కార్ పార్కింగ్. సో రెండింటిని కవర్ చేసుకొని రావచ్చు. వచ్చేసాము, చూద్దాము లోపల ఏమన్నా మనకు దొరుకుతాయేమో. ఈసారి అంటే కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి, చాలా తక్కువే కొంటున్నాను యాక్చువల్. ఎందుకంటే అంత ఫిల్టర్ అయిపోయినాయి కదా. మహా టాప్స్ వద్దనుకున్నాను, డ్రెస్సెస్ ఏమి అంత నచ్చలేదు. ఇంకా మిగిలింది మేకప్. పక్కనే ఉన్నాయి బర్లింగ్టన్, రాస్. ఫస్ట్ బర్లింగ్టన్కి వెళ్దాము. శాండిల్స్ ఏమైనా ఉన్నాయో అని చూస్తున్నా. వేరే కలర్ అయితే బాగుండే, ఏ మెహగనీ కాకుండా. 17. ఈ బూట్స్ బాగున్నాయి, నచ్చినాయి. కానీ ఆ వైట్ ఫర్రే నచ్చలేదు, తొందరగా డర్టీ అయిపోయిద్ది అని తీసుకోలేదు. అయితే బ్రాండ్ కూడా మంచిదే, జ్యూసీ కౌచరు. డ్రెస్సెస్ చూద్దాము ఎక్కడ ఉన్నాయో. ఇది ట్రై చేద్దామని పెట్టాను. జాకెట్స్ ఇవి. ఎంత ఇది? 12.99. బాగానే అనిపిస్తుంది, ట్రై చేద్దాం. ఐ థింక్ ఆషీకి బాగుంటుంది అనుకుంటా ఇది. ఎడ్డీ హార్డర్ ఎంత? ఓ కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ లెట్స్ ట్రై. తీసుకెళ్దాము, దానికి నచ్చితే అట్టు పెడదాం, లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం. స్లీవ్లెస్, హ్యాండ్ స్లీవ్. ఇది కూడా ఆషీకి బాగానే ఉంటుంది అనిపిస్తుంది, మరి తనకు నచ్చుద్దో నచ్చదో. ఇది నాకు బాగానే అనిపిస్తుంది. జాకెట్స్ అంటే అవే సెలెక్ట్ చేశాను. జూనియర్స్ టాప్స్ అంట, చూద్దాం ఆషీకి ఏమన్నా నచ్చుతాయేమో. ఇక్కడ క్లియరెన్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాం.
7.49 అంట. కానీ మనం ఇంత వైట్ దాన్ని మనం మెయింటైన్ చేయగలం. వాటిని సపరేట్గా ఉతకాలి, దానికి కథ చాలా ఉంటుంది వైట్ బట్టలకి. బాగానే ఉంది, బ్రాండెడ్ లాగా ఉంది. DKNY 13.99. సాటిన్ క్లాత్ లాగా ఉంది. అవన్నీ మీడియం. ఇంకా వచ్చింది మనం డ్రెస్సెస్ కోసం కదా, మళ్ళీ ఎందుకు వీటి పడ్డా. ఆటోమేటిక్గా చూపి వెళ్ళిపోతుంది ఎప్పుడు వచ్చినా. షాప్కి వచ్చామంటే చాలు టాప్స్ మీదకి వెళ్తుంది. నేను క్రేజీగా కొంటా టాప్స్. డ్రెస్లే కనిపించట్లేదు అసలుకి, ఎక్కడ చూసినా టాప్సే ఉన్నాయి. ఓకే అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఇది బాగుంది, సో ఇది డ్రాప్ చేసేస్తున్నా. ఫిల్టర్ చేస్తున్నాను ఇంకా. ఇది ఆష్నీ సైజు లాగా ఉంది కానీ నా సైజులా లేదు. సో ఇవి ఆష్నీ కానీ సెలెక్ట్ చేశాను. ఈ 3 తనకి ఏం నచ్చుతాయో అని. జాకెట్లు ఇది బాగానే ఉంది కానీ $20. 20. ఇది 11, ఇది 13. మరి కలర్ ఇష్టపడిద్దో లేదో. గ్రీన్ క్లాత్ ఇది బాగున్నట్టు అనిపిస్తుంది కాస్ట్కి. ఇది తీసుకుందాము. ఈ 2 డ్రాప్ చేస్తున్నాను. ఇది ఒక లాంగ్ కోటు, $14. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగానే ఉందా? బాగానే ఉంది, మెత్తగా. మరి చలి ఏమో పెద్ద తెలీదు. బాగానే ఉంది. ఇది కూడా తీసుకుందాం. పెట్టుకుంటే తెలియట్లేదు. నెక్ డీప్గా ఉంది, సో బటన్స్ లేవు. ఇది మనది కాదు, డ్రాప్ చేసేస్తే పోద్ది. సో ఓవరాల్గా ఈ 3 నచ్చినాయి ఫ్రెండ్స్.
ఇదొకటి, 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 ఇదొకటి. ఇది కూడా వేసి చూసుకుంటాను. ఇక్కడే వేసుకోవచ్చు, జస్ట్ జాకెట్టే కదా, వేసుకొని చూపిస్తాను. పాకెట్స్ ఏం లేవు. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది కదా, బాగుంది కదా. సో ఇది కూడా తీసుకుందాము. సో 3 అన్నమాట టోటల్. డ్రెస్సులు అయితే ఏం కనపడలేదు. జాకెట్లు కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను, ఎక్కువ కొంచెం కోల్డ్ బాడీ, సో ఎక్కువే కొంటుంటా జాకెట్లు కూడా. డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి, దొరికినాయి. మునిగిపోయా ఈ డ్రెస్లో, ఫ్లోర్ లెంత్ వచ్చేసింది. కోట్లా ఉంటాయి, ఇది కూడా ఫ్లోర్ లెంత్లో అయిపోతుంది. ఇంతవరకే మన సైజులు. అటు ఉన్నాయి, ఇంకో సెక్షన్ చూద్దాం. ఇది కూడా పొడవు అవుతుంది, ఫుల్ లెంత్ లాగా ఉంది, ఫ్లోర్ వరకు వస్తుంది. ఇది నెక్ డీప్ అవుతుందేమో అని స్ట్రాంగ్ ఫీలింగ్. చూడండి, నెక్ డీప్ అవుతుంది. కొంచెం డీప్ లేకుండా ఉంటే బాగుండేది. సామాన్ ఇక్కడే బాగుంటాయి బర్లింగ్టన్లో. ఇదేం కప్పు భలే ఉంది. కొంతమంది కప్పులు భలే కలెక్ట్ చేసుకుంటారు. పని చేస్తో లేదో తెలియదు, నేనే అనుకుంటున్నాను ఆయిల్ స్ప్రేయర్ కావాలని. ఫిల్ పంప్ అండ్ స్ప్రే 2 వచ్చినాయి. ట్రై చేద్దాం. యాక్చువల్గా అమెజాన్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, నేనే ట్రై చేద్దాం. గ్లాసే $6. వావ్, ఎవరో చెప్పులు చూడండి ఎక్కడ పెట్టుకున్నారో. కొంతమంది ఏంటంటే నచ్చితే మళ్ళీ వచ్చి తీసుకెళ్దామని ఎక్కడో చాట హైడ్ చేస్తారు. వావ్, పాయింటెడ్ హీల్స్, మేడ్ ఇన్ ఇండియా, బాంబే అంట. ఫ్లోర్స్ అయిపోసుకోవడానికి. మా ఇంట్లో పెద్ద ప్లేస్ లేదు, ఇరుగ్గా ఉంది, మీరు చూసే ఉంటారు. అందుకని నేనేమి పెద్ద పెద్ద ఐటమ్స్ ఏం కొనట్లేదు. లేకపోతే పవన్ తిడతాడు నన్ను, వెళ్ళినప్పుడల్లా ఏవో వేసుకొస్తుంటావని. ఇది ఒకటి తీసుకుందామని, వెజిటబుల్ చాపరు, కానీ పని చేస్తుందా పని చేయదా అని డౌట్గా ఉంది. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ట్రావెల్ మగ్ బాగుంది, క్యూట్ ఉంది, మూత కూడా ఉంది. పొటాటో మ్యాషర్, ఇట్లా పెట్టి ఇట్లా కిందకి అంటాం మ్యాష్ చేసేటప్పుడు. బాగానే ఉంది, స్టెయిన్లెస్ స్టీలు. లేదు ఇంట్లో, ఇది ఒకటి తీసుకుందాం. మాది కిచెన్ చిన్నది, ప్లేస్ లేదు ముందు పెట్టడానికి. ఏమన్నా కొన్నా అది ప్రాబ్లం. బేకింగ్ సోడా పాడ్, ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా బేకింగ్ సోడా ప్యాకెట్ పెడతారనమాట. ఎంటైర్ ప్యాకెట్ పెట్టే బదులు దీంట్లో పోసుకొని మూత పెడితే మూతకి హోల్స్ ఉన్నాయి. సో ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట.
అదొక టిప్పు, ఫ్రిజ్ స్మెల్ రాకుండా. ఆ డబ్బాని అటు పడేయకుండా బేకింగ్ సోడా బాక్స్ని, కొన్న బాక్స్ని కొంచెం స్టైల్గా ఈ పాడ్లో పోసేసి పెట్టుకోవడం. ఫైనల్గా అయిపోయింది. కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఏదో ముందుకు పోయి వెనక్కి పోయి అంతా. ఇప్పుడు రాసుకి వెళ్ళాలి, చూద్దాం అక్కడ ఏమైనా దొరుకుతాయేమో. ఏం తీసుకున్నానో వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను, ఇంటికి వెళ్ళాక. హోప్ఫుల్లీ మర్చిపోకుండా చూపిస్తాను. ఇది కార్లో పడేసి వెళ్తాను రాస్కి. బర్లింగ్టన్ అయిపోయింది, ఇప్పుడు రాస్ స్టోర్కి వెళ్తున్నాము. ఇక్కడ క్విక్గా షాపింగ్ చేద్దాము, ఎక్కువ టైం ఉండకుండా. ఆల్మోస్ట్ 4 o'clock అయినట్టుంది. షూస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయి. కొంచెం ఒక హాఫ్ సైజ్ బాగుంటే బాగుండేది. లేకపోయినా నచ్చినప్పుడు తీసుకోవడమే, అదే నా పాలసీ. ఇవి నేను వేసుకోవచ్చు. బాగున్నాయి కదా. అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచు పెద్దది ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బాస్కెట్లో పెడదాం. షీట్ మాస్క్లు ఇదేంటి కళ్ళ కింద వేసుకునేది, స్కిన్ టిక్స్నెస్ సావింగ్, విటమిన్ సి, టర్మరిక్ రూట్ ఎక్స్ట్రా, విటమిన్ ఏ. షీట్ మాస్కులు తీసుకున్నాగా. డ్రెస్ ఈ రెండు తీసుకుంటున్నా, అది ఇచ్చేస్తున్నాను. అది డౌట్గా ఉంది. అయిపోయింది ఫైనల్గా షాపింగ్. బ్యాటరీ కూడా అయిపోయింది, కెమెరాలో కొట్టుకుంటుంది.